అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ భర్తపై మర్డర్ ప్లాన్ కు యత్నించి నగదు అపహరించిన భార్యతో సహా 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన వరంగల్ పోలీసులు. గ్రేటర్ వరంగల్ రామన్నపేటలో గంగరబోయిన పద్మ భర్త రాజులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అనుమానం పెంచుకున్న భర్త రాజు తన భార్యను నిలదీశాడు. పదిహేడు గంటల నుంచి వాళ్ళ కొడుకు కనిపించడం లేదు. తర్వాత అతన్ని కొట్టి పోతన్ నగర్ దంపియాట పడవేసిందని చెప్పి ఒక లేడీ ఆమె కంప్లైంట్ తీసుకొని వచ్చింది. గంగరబోయిన విజయ్ ఆమె పేరు కంప్లైంట్. 60 సంవత్సరాల ముద్రాకు సంబంధించినటువంటి వ్యక్తి, మటవాడ రఘునాథ్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమె ఫిర్యాదు మేరకు మరి 15వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 13 గంటల సమయం నాటి మధ్యాహ్నం టైంలో మేము కేసు చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారు 48 అవర్స్ గడిచిపోయింది. ఆమెకి ఒక కొడుకున్నాడు రాజు అని చెప్పి, గంగరపోయిన రాజు రేషన్ వర్క్ చేసుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి భార్య 2 అమ్మాయిలు ఉన్నారు. భార్య పేరు పద్మ. మరి ఈ క్రమంలో అతనికి తన భార్య ద్వారా అంటే పద్మకు తనకు పరిచయమైన పోతుల సందీప్ అనే జన్మించిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసింది. తర్వాత అతను కూడా ఈ ఫ్యామిలీలో మీకు ఏం మంచి జరగట్లేదు, దీన్ని దేవుని దగ్గర తీసుకపోతే మంచి అవుతుంది అది అని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు మాయమాటలు చెప్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యంగా భర్త రాజు ఈ విషయాలన్నీ నమ్మడం జరిగింది. తర్వాత అతను సందీప్ అనే వ్యక్తి ప్రైవేటు జాబ్ చేస్తుంటాడు. అతను వీళ్ళందరి ఫ్యామిలీకి క్లోజ్ కావడం జరిగింది. తర్వాత ఇతను కాలక్రమంలో ఆ లేడీ వాళ్ళ భార్యతో కూడా రాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంటే కంప్లైంట్ వల్ల కొడుకు భార్య అంటే కంప్లైంట్ వల్ల కోడలతోటి అక్రమ సంబంధం పెట్టుకొని తర్వాత ఆమెను ప్రేరేపించడం జరిగింది. ఈ క్రమంలో పద్మ కూడా తన భర్త అతనితో సంసారం నచ్చట్లేదని చెప్పి మరి ఇతన్ని ఎలిమినేట్ చేస్తే మేము ఇద్దరం సంతోషంగా ఈ సందీప్తో కలిసి బయటికి పారిపోయి ఒంటరిగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సరైన సమయం కోసం వేచి చూసే క్రమంలో 14 సాయంత్రం 5:05 టైంలో వీళ్ళు ఒక సందీప్ ప్లాన్ ప్రకారం సందీప్ మరియు ఇతని భార్య ప్లాన్ ప్రకారం జన్కొండ నుంచి ఒక కారులో 3 వ్యక్తులను తీసుకొని వచ్చిండు. ఇతన్ని వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకొని వరంగల్ అడ్డీకి పోయి తాగిపించి బాగా ఎక్కువ మత్తు అయ్యేదాకా తాగిపించి మన పోతన్ నగర్ డంపియార్డ్ వద్దకు నైట్ సుమారు అర్ధరాత్రి సమయంలో తీసుకొచ్చి అక్కడ వీళ్ళందరూ కలిసి కొట్టి తన మిత్రులు 3 వ్యక్తులు వేరే వాళ్ళతో కలిసి సందీప్ కొట్టి అతను మళ్ళీ ఈ అక్రమ సంబంధం గురించి అడిగే క్రమంలో అతన్ని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో చంపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం వాళ్ళ ఒక మిత్రుడు అందరూ కలిసి కొడుతుంటే ఇంకో మిత్రుడు మెడకి ఆ షర్ట్ ఒకటి ఉంటే ఆ షర్టు అన్న తీసి మెడకి ఉరేసి ఈ చంపే ప్రయత్నంలో ఇతను కింద పడిపోయి ఆల్మోస్ట్ చనిపోయిన క్రమంలో వీళ్ళు కింద పడిపోయింది చూసి మరి శ్వాస ఆడిపోయింది చనిపోయిందని అనుకొని వీళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ కావాలని చెప్పి బయటకు వచ్చిండు. ఈ విషయం మరి ఆ లేడీకి పద్మకి ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న అతని చనిపోయిన అంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు భార్యకు ఫోన్ చేయగానే ఆమె కూడా ఇంట్లో దాచిపెట్టిన ఒక 4 లక్షల క్యాష్ తెచ్చి వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ 4 లక్షల క్యాష్ తీసుకొని మరి అందులో తలా 1 లక్ష ఈ సందీప్ మెయిన్ నిందితుడు A1 సందీప్తో పాటు మిగతా 3 తలా 1 లక్ష తీసుకొని మరి జన్కొండ పోయి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చే క్రమంలో మళ్ళీ ఆమె ఫోన్ చేసి ఇక్కడ అర్ధరాత్రి సమయంలో మా భర్తను ఇక్కడ కొట్టి పడేసింది చనిపోయిందని చెప్పి
పోతున్నగడ్డ యార్డ్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ నన్నే అనుమానం చేస్తున్నారు. మరి మన ఇద్దరు విషయం బయటపడుతుందేమో, అందరూ నన్ను కొట్టేటట్టున్నారని చెప్పి చెప్పగానే సరే అయితే మనం బయటికి వెళ్ళిపోదాం, పారిపోదాం ప్లాన్ చేస్తున్నట్టు చెప్పి మళ్ళీ వెంటనే వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళే క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న మిగతా దాదాపు ఒక 5 లక్షల డబ్బులు కూడా తీసుకొని బయటకు వచ్చేసి ఇద్దరు కలిసి మరి వెంటనే హైదరాబాద్ పోయింది. అక్కడ వేరే ఫ్రెండ్ దగ్గర కారు పెట్టేసి వేరే క్యాబ్ తీసుకొని వేరే వ్యక్తితో కలిసి మరి విజయవాడకు పారిపోతే అక్కడ కూడా మరి పోలీసులు మా వెంట పడతారేమో అని చెప్పేసి చూసే క్రమంలో అక్కడి నుంచి మనం ఇంటికి పోయి మనం ఇంకా మా వాళ్ళకి చెప్పి అక్కడ లోకల్ హెల్ప్ తీసుకొని పారిపోతున్న క్రమంలో వరంగల్కి వచ్చిండ్రు. మాకు ఈ విషయం ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు ఇక్కడనే తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈలోపు మన ఎస్ఐ అక్కడ ఉదయం టైంలో హనుమాన్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానం వీళ్ళను వెహికల్ ఆపి చెక్ చేస్తే మరి కార్తో సహా వీళ్ళు ఇద్దరు దొరికిపోవడం జరిగింది. వాళ్ళ దగ్గర దాదాపు ఒక 5.40 లక్షలు 5,40,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా మరి వెంటనే 48 గంటల్లోపు సంఘటన జరిగిన మాకు రిపోర్ట్ అయిన 48 గంటల్లోపు వాళ్ళను అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లాంటి అక్రమ సంబంధాలు వాటి నేపథ్యంలో హత్యా ప్రయత్నాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి మా డీసీపీ మేడం, ఏఎస్పీ సారు, సిపి సారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇట్లాంటి విషయాలలో చాలా కఠినంగా వివరించాలని చెప్పి వెంటనే మా టీమ్స్ అన్ని చోట్ల పోయిండు. జనకుండా కూడా పోయినాము. అక్కడ నిందితులు ఆచూకీ దొరకలేదు. మరి ఈ క్రమంలో మేము వెతుకుతున్న క్రమంలోనే మాకు ఒక 48 అవర్స్లోనే నిందితులు దొరికింది. వాళ్ళని అరెస్ట్ చేసి మరి ప్రొసీజర్ ప్రకారం అంతా కంప్లీట్ చేసి మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. ఇలా కఠిన శిక్షలు కూడా పడే విధంగా మా డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మా క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేసిన శివకృష్ణ ఎస్ఐని అలాగే మన శ్రీనివాస్ ఎస్ఐ గారు వీళ్ళని పట్టుకోవడంలో కృషి చేశారు. అట్లే సాంబ ఎస్ఐ గారు కూడా వాళ్ళకి సహకరించారు. ప్రభుత్వం ఇంకా ఐటీ పార్టీ సిబ్బంది కూడా అందరినీ అభినందించడం జరుగుతుంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇటువంటి చర్యలు మళ్ళీ